నమస్తే. ఎక్కడ మీరు? మనకి నాన్న బాలాజీ నగరా. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవరా? కానీ ఆటో డ్రైవర్ అంటే ఇప్పుడు ఆటోలకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి కొంతమంది అంటారు కదా, నిజమేనా? తెలియండి వేసారు, తెలియలేక వేసారు, చేయనైతే వేసారు. అట్లా చేస్తే నన్ను ఆటోలో కొంచెం మంది ఓట్లు వేస్తారని చెప్పి వేసిండొచ్చు. కానీ అది చేయడం అయితే తప్పు. మామూలుగా ఉంటే కిరాయిలైనా తగ్గించేది ఉండే, అంతేగాని సగంకి సగం అని తగ్గించేది ఉండే. మొత్తమే ఫ్రీ అని చెప్పి పెట్టడం వల్ల పనిపాటు ఉన్నా లేకుండా కూడా ఉత్తర తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అసలు ఎందుకు ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పేసి నేను నిజంగా ఆడుతున్నా. మా ఇంట్లో మా భార్య ఉంది, మా ఇంట్లో మా అమ్మ ఉంది. వాళ్ళు కూడా 15,000కు 10,000కు బయట పని చేస్తారు. 1,000 రూపాయలు పెట్టుకొని జీతం పెట్టుకొని చేయలేరా? ఉచిత బస్సు అనేది 1,000 రూపాయల బస్ పాస్ పెట్టుకోలేరా? పెట్టుకుంటారు. ఇన్ని లేని ఇయర్లో ఎందుకు? దీని బదులు ఈ 500 రూపాయలకు గ్యాస్ అనడము, ఈ బస్ పాస్ ఫ్రీ అనడము, ఇళ్ళలో కూర్చోరి మీరు ఇళ్ళలో కూర్చుంటే మీకు 2,000 వేస్తాను చేత కాకుండా మొద్దుమారిలో ఉండడం, అది చాలా తప్పది. దాని బదులు ఇక మా పిల్లలు, మా లాంటి పిల్లలు వేరే పిల్లలు కూడా ఉన్నారు. ఎడ్యుకేషన్ ఫ్రీ పెట్టింటే ఏమైతుండే? ఎడ్యుకేషన్ ఫ్రీ పెడితే ఏమైతుండే? ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫ్రీ పెడితే ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో మినిమం ఒక పిల్లలను చదివించాలంటే చాలా కష్టం అవుతుంది. చదివించుకునే స్తోమత లేక పిల్లలను చదివించలేక బయట రోడ్ల మీద గంజాయి గాలవుతారు, అలా ఆవారగాలు అవుతారు, కొట్లాటాలు చేసుకుంటారు. ఎంతో పంచర్ షాప్లలో, మెకానిక్ షాప్లలో చిప్పలు దొమ్ముకుంటూ కూడా బతుకుతారు పిల్లలు. అంటే నిజంగా ఉచిత బస్సు వల్ల ఇబ్బంది ఉందా అన్న మీకు? ఉంది, లేదని కాదు, ఉంది. గతంలోకి ఇప్పటికి ఏంది మార్పు జరిగింది? ఇక చేసుకునేది అంటే ఇక సంపాదన తగ్గిందేమో, కానీ అది పెట్టడం తప్పు ఉండే. దాని బదులు నేను చెప్పింది కదా, ఈ విద్యా వైద్యం మీద పెట్టింటే అయిపోతుండే. ఎందుకంటే ఆర్థికంగా టైట్ ఉన్న వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్న వాళ్ళు ఉత్తరనే ప్రాణాలు పోతున్నాయి. గవర్నమెంట్ పోవాలంటే భయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళంత ట్రీట్మెంట్ లేదు. ఇప్పుడు ఏ డాక్టర్ అన్నా నిజంగా ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు ఎవరు లేరు. ఏదైనా ఇట్లా అయ్యింది అని చెప్పి హాస్పిటల్ పోతే ఫోన్లో చూసి ట్రీట్మెంట్ చేస్తారు, సెల్ ఫోన్ లో చూసి ట్రీట్మెంట్ చేస్తారు. గాంధీ ఇప్పుడు మీరు నాకు ఇచ్చినట్టు ఒకసారి మీరు పోయి మీడియా చూడండి. ఏమైనా ఇట్లా అయింది అని అంటే ఫస్ట్ ముంగల సెల్ పెట్టుకొని అది చూసుకొని దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలని అందిస్తారు. మరి గాయంతో కోసం అయితే ఎవరు అందిస్తారు కదా. గూగుల్లో నేను కూడా అడిగి చెప్పొచ్చు, కడుపు నొప్పికి ఏమి చేయాలి అని అంటే సరిగ్గా టాబ్లెట్ ఇస్తారు కదా. ఓకేనా? అంటే నిజంగా ప్రజాపాలన అని చెప్పేసి అది ఏం నడుస్తలేదంట? అట్లయితే ఏం నడుస్తలేదు. ఇక వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పుకోవడాన్ని ముందుకు అట్లా వేసుకుంటారు, అంతేగాని అంతైతే. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు ముందు. పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది? ప్రభావం ఏమన్నా జరుగుతుంది? ఆటో వాళ్ళది ఏమన్నా ప్రభావం ఉంటుంది కాంగ్రెస్ మీద? ఇక వాళ్ళు ఎత్తేస్తే బాగుంటది అని అనుకున్నాము, అది ఎత్తేస్తలేరు. అది అట్లనే కొనసాగుతుంది. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లలో ఉన్నారు కొంతమంది, కానీ అందరూ అవగాహన సీనియారిటీ ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే ఎవరు అంటే ఒక ఈటల రాజేందర్ అన్న అంటే నాకైనా చుట్టమేం కాదు. నేను అసలు ఏ పార్టీకి సంబంధించిన కాదు. ఏంటంటే ఈటల రాజేందర్ అని ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి అప్పట్లో పెట్టినప్పటి కాడ నుంచి కానీ, తర్వాత తెలంగాణలో గెలిచినప్పటి నుంచి కానీ, మళ్ళీ బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఈటల రాజేందర్ అంటే చాలా మంది మోస్ట్ గుర్తుపెట్టేటోళ్ళు ఉంటారు. అట్లా గుర్తింపు పెట్టుకొని ఏమైనా గెలుస్తాడు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె అసలు ఎవరు తెలుసు? సునీత మహేందర్ రెడ్డి అంటే ఈ పట్టా మహేందర్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ కదా. ఆయన అంటేనన్నా ఆల్రెడీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి లాస్ట్. అప్పుడు ఆయన తెలుసు. ఆయన ఉంటేనన్నా ఎవరు గుర్తుపడుతుండే, ఆమెను ఎవరు గుర్తుపడతారు? ఆయన మొన్నటి దాకా ఉండి నాకు టికెట్ వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు ఆయన లాస్ట్ టైం దాకా కాంగ్రెస్ పార్టీలనే ఉన్నాడు. ఆయనకు లాస్ట్ మూమెంట్ లో ఇక రాలేదు. ఇక రాజరెడ్డి అన్న అని చెప్పేసి అన్న ఉంటే వాళ్ళలోకే వచ్చింది. అక్కడ ఆయన గెలిచిండు. ఇక రాలేదు. ఇప్పుడు ఇది రానప్పుడు ఇంకా అట్లనే ఎందుకు ఉండాలని చెప్పి ఆయన కూడా ఇలా జాయిన్ అయ్యిండు. ఆయన కూడా అంత కొంతమందికే తెలుసు. ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ కాబట్టి ఉప్పల్లో చూసిన, కుక్కర్పల్లిలో చూసిన ఈ టిఆర్ఎస్ ప్రచారం బండి అక్కడికి వచ్చింది. ఈయన ఎవరు అని చెప్పి అంటారు. అంటే కుక్కరపల్లిలో గుర్తు లేదు. గుర్తుపట్టాలంటే మళ్ళీ మీరు క్యాన్వాసింగ్ చేయాలి, మళ్ళీ ప్రచారం మళ్ళీ వేసుకొని తిరగాలి. తిరిగిందా మాత్రం గుర్తుపడతారు అనేది లేదు. అదే ఈటల రాజేందర్ అని అంటే అందరూ గుర్తుపడతారు. ఈ మోదీ వచ్చిండు ఆలోచిండని అసలు బీజేపీలో పోయిండని కాదు, బీజేపీలో ఉన్నా లేకున్నా ఆయన గుర్తుపట్టేటోళ్ళు. రాష్ట్ర ఉద్యమం నుంచి
తెలంగాణ రాష్ట్రం ఉద్యమం నుంచి అప్పటి నుంచి కూడా గుర్తు. ఓకే. ఆయన అంతకు మించి ఇంకా చెప్పాలంటే కూడా ఆయన ఎన్నో కొంచెం చిన్న చిన్న కార్యాలు అవి కూడా చేసినవి కూడా ఉన్నాయి. అట్లా కొంతమంది గుర్తుపడతారు. మొత్తం మీద ఇప్పుడు ఆయన గెలుస్తాడా? ఈటెల రాజేందర్ గెలిచే అవకాశం ఉందా? ఆయనకే ఉంది, ఆయనకే ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి అంత లేదు కాబట్టి ఆయనకైతే ఉంది. ఇక ఇంకో నెక్స్ట్ అని అంటే టీఆర్ఎస్ చెప్పలేము, కానీ అది కూడా అంత అయితే రాదు. ఖచ్చితంగా అయితే ఆయనకైతే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.